Hey guys, welcome back to my channel again. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మ్యాంగో క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో ఓన్లీ సమ్మర్స్లో దొరికే ఈ మ్యాంగోస్ అనేది వేరే సీజన్లో తినాలి అని అనుకుంటే మనం డ్రై మ్యాంగో కానీ మ్యాంగో క్యాండీ కానీ మనం తయారు చేసుకోవాలన్నమాట. సో అది ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో అందుకని నేను ఈ కిచెన్ని మొత్తం మళ్ళీ ఆక్యుపై చేసేసుకున్నాను అనమాట. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మ్యాంగో క్యాండీని తయారు చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది అఫ్కోర్స్ మ్యాంగోస్ అండి. సో ఇది కచ్చా మ్యాంగో అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం పండిన మ్యాంగో అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను. సో ఈ మ్యాంగోతోని నేను మ్యాంగో క్యాండీని తయారు చేద్దాం అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక చిన్న గిన్నెలో ఈ మ్యాంగో ముక్కలన్నీ కొంచెం బాయిల్ చేసుకోవాలండి. సో దానికోసం నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. ఇందులో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము మ్యాంగోని పీసెస్ లెక్క కట్ చేసుకుందాము. ఈ మ్యాంగోని ఫస్ట్ మనం పీల్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా పీల్ చేసుకున్న తర్వాత మనము ఈ మ్యాంగోని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలండి. సో చిన్న చిన్న ముక్కలు అంటే మరీ సన్నగా ఏం కట్ చేసుకోకూడదు, కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. సో దట్ అది డ్రై అయిన తర్వాత కూడా మనకి మెత్తగా ఉండాలంటే లావుగానే కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే మాత్రం క్రిస్పీ అవుతాయి అన్నమాట. సో అందుకనే కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాంగోని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అదే పక్కన మనకి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ మ్యాంగో పీసెస్ అని ఇందులో వేసేయాలి. సో అదే చూపిస్తుంది. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 minutes వాటిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ చేస్తే పీసెస్ అన్ని స్మాష్ అవుతాయండి. సో ఎక్కువ బాయిలింగ్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఆ పీసెస్ అన్ని కొంచెం సాఫ్ట్ అవ్వడం మాత్రమే మనకు కావాలి కాబట్టి ఓన్లీ 2 minutes మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం బాయిల్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన మ్యాంగో పీసెస్ని ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లార్చుకోవాలండి. ఈ పీసెస్ అన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మ్యాంగో పీసెస్ అన్నీ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా లేయర్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ షుగర్ లేయర్ వేసుకోవాలి, తర్వాత మ్యాంగో పీసెస్ లేయర్ వేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ షుగర్ లేయర్ వేసుకొని దాని మీద మ్యాంగో పీసెస్ అనేది ఇలా వేసుకోవాలి. సో చూసారు కదా, మ్యాంగోస్ అనేది మనం ఒక లేయర్స్ లాగా చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఈ రోజుకి ఇంతే అండి. సో మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలని చూపిస్తాను. ఎందుకంటే ఏదైతే మనము షుగర్ లేయర్ అనేది మనం పెట్టామో షుగర్ మొత్తం ఆ మ్యాంగోలో అబ్జర్వ్ అవ్వడానికి 1 day పడుతుంది. నెక్స్ట్ డే ఓపెన్ చేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ డే చూడండి, మ్యాంగో పీసెస్ అన్నీ కంప్లీట్గా షుగర్లో అబ్జర్వ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇది ఒక ట్రేలో తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ కొంచెం దూరంగా ఇలా ట్రే మీద పెట్టుకోవాలండి. సో దట్ అది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ సన్ డ్రై చేసుకోవాలండి. సో ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి ఇవాళ. సో చూడండి, సో ఎండలో ఒక రోజు మొత్తం పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ డే చూడండి, మ్యాంగో పీసెస్ అని ఎలా డ్రై అయిపోయాయో. ఇప్పుడు ఇదన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. సో చూడండి, మ్యాంగో పీసెస్ అనేది కొంచెం సాఫ్ట్గానే వచ్చాయండి, మరీ క్రిస్పీగా ఏం అవ్వలేదు. సో కరెక్ట్గా వచ్చింది.
సో ఇప్పుడు దీని మీద ఏం చేయాలంటే కొంచెం షుగర్ పౌడర్ అనేది చల్లాలండి. సో దాట్ అది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో షుగర్ పౌడర్ వాటి మీద చల్లి కొంచెం అన్ని పీసెస్కి అంటేలాగా కొంచెం పట్టించాలి. సో ఫైనల్లీ మ్యాంగో క్యాండీ అనేది రెడీ అయిపోయింది. మొత్తానికి మ్యాంగో క్యాండీ అయితే తయారు చేసేసాం అనమాట. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ షాప్స్లో మనకి డ్రై మ్యాంగో ఎలా అమ్ముతారో సేమ్ అలానే టేస్ట్ వస్తుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో క్యాండీస్ అనేది 2 to 3 months వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 6 to 7 months అయితే మనకి ఈజీగా ఉంటాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మ్యాంగో క్యాండీని టేస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.